ఈరోజు చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జీవి సంస్థ అకాడమీ వారికి, అలానే సరస్వతి విద్యాలయం వారికి, అలానే వేదిక అలంకరించినటువంటి ప్రముఖులకు, పెద్దలకు అందరికీ కూడా, అలానే తల్లిదండ్రులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. నేను ముఖ్యంగా పేరెంట్ దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడతాను. ఈరోజు విద్యాదానం అనేది మనకి జీవి అకాడమీ వారు అందిస్తూ ఉన్నారు. ఇందా నేను వింటూనే ఉన్నాను. చాలామంది లక్షాధికారి, కోటీసులు ఉంటారండి. ఉన్నప్పటికీ కూడా జేబు నుంచి డబ్బులు ఎవరు కూడా తీసుకోలేరు, ఇవ్వలేరు కూడా. అటువంటి ప్రకారం చూస్తే కనుక ఈరోజు జీవి అకాడమీ వారు చెప్పినటువంటి సందేశం మొత్తం కనుక చూస్తే కనుక వారు లక్షాధికారి అవ్వచ్చు, కోటీసులు అవ్వచ్చు, మామూలు నిరుపేద అవ్వచ్చు, అయినా కూడా ఈ గంభీరగూడెం మండలంలో విద్యార్థుల కోసం, పేద విద్యార్థుల కోసం విద్యను అందించాలనే ఉద్దేశంతో, సంకల్పంతో, ధ్యేయంతో, లక్ష్యంతో, పట్టుదలతో, దీక్షతో ఈరోజు అకాడమీ స్థాపించి ఈ గంభీరగూడెం మండలాన్ని విద్యార్థుల కోసం విద్యను అందించడంలో చాలా సంతోషంగా ఉంది సార్. అలానే దానికి తోడుగా సరస్వతి విద్యాలయం కూడా ఆ ప్రిన్సిపాల్ గారు, ఉపాధ్యాయులు మొత్తం ఎంతో శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు. విద్యార్థుల కోసం, వాళ్ళకి విద్యాభివృద్ధి కోసం చాలా 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 కష్టపడుతూ ఉన్నారని తెలిసింది. ఒకటే గుర్తుపెట్టుకోండి పేరెంట్స్, నేను చెప్పేది ఒకటేనండి. చిన్నప్పుడు విద్యార్థికి కావలసినటువంటి లక్ష్యాన్ని, గమ్యాన్ని, కోరికని, పట్టుదలని, దీక్షని, యాబ్సనేషన్ని, వాడి యొక్క కోరికని దయచేసి తెలియజేయండి పేరెంట్స్. చిన్నప్పటి నుంచే వాడికి నువ్వు చిన్నప్పుడు యువర్ బికమ్ ఏ డాక్టర్, యు బికమ్ ఏ యాక్టర్, యు బికమ్ ఏ టీచర్ అని ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని పిల్లవాడికి చెబుతూ ఉంటే వాడు చదువుకోవాలని చెప్పి వాడిలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి కోరికని సాధించాలని తపనతో బయటకు వస్తూ ఉంటాడు. మీరు చదువుకున్నప్పుడు ఉపాధ్యాయులు మా గురువుగా ఉండి అన్నీ అందించారు. కానీ ఈరోజు సమాజంలో కనుక చూస్తే కేవలం టీచర్స్ మీద పెట్టకూడదండి భారం. నేను చెబుతున్నానండి, 50% టీచర్స్ మాత్రమే, 50% పేరెంట్స్ కూడా. మీరు ప్రతి నిమిషాన్ని, ప్రతి రోజుని గమనిస్తూ మీ విద్యార్థికి, మీ పిల్లవాడికి చదువు వస్తుందా, రావట్లేదా, ప్రతి విషయం వారానికి, వీక్లీ వన్స్ ఒక్కసారి కూడా వచ్చి స్కూల్కి వచ్చి ఎలాగున్నాడు విద్యార్థి, ఏ విషయంలో డెవలప్గా ఉన్నాడు, ఏ విషయంలో డెవలప్ లేదు, ఆ విషయాన్ని ఆ కన్సర్న్ మాస్టర్ గారికి, ఆ కన్సర్న్ హెచ్ఎం గారికి, కన్సర్న్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి, సార్ మా విద్యార్థి ఈ విషయంలో వీక్గా ఉన్నాడు, కాస్త కోఆపరేట్ చేయండి, స్పెషల్ క్లాసెస్ పెట్టండి అని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి అని చెప్పేసి పేరెంట్స్ తప్పనిసరిగా అడిగేవాడు ఉండాలి. ఎప్పుడైతే కనుక మీరు అడుగుతారో మీ పిల్లవాడికి చదువు వస్తుంది. ఏదో చేర్పించాలా, ఏదో ఫీజు కట్టాలా, ఏదో స్కూల్కి పెడుతున్నాడు, ఏదో వస్తున్నాడు, ఏదో రాసుకున్నాడు, ఏదో చదువుతున్నాడు, పరీక్ష పెడతాడని చెప్పేసి ఇలాంటి భావన కనుక పెట్టుకుంటే, ఇందాక మీకు చెప్పారండి 50% మీ ద్వారా కూడా రావాలి. 50% టీచర్స్ హెల్ప్ చేస్తారు. ఆ టీచర్స్ ఇచ్చే ప్రతి వర్క్ని కూడా మీరు ప్రతిరోజు కూడా విద్యార్థి రాగానే ఈరోజు ఏం వర్క్ ఇచ్చారు, ఈరోజు ఏమైనా ఎగ్జామ్ పెట్టారా, నీకు మార్కులు వచ్చాయి, ఎలాగొచ్చాయి, ఎలాగున్నారు, టీచర్లు బాగా చెబుతున్నారా, చెప్పట్లేదు, ఏ టీచర్ని కొట్టారా, కొట్టలేదా, ఏ విషయంలో నీకు డౌట్గా ఉంది అని ప్రతి విషయాన్ని కూడా మీరు పేరెంట్స్గా గమనిస్తూ వాడికి కనుక మనం ఆ విద్యార్థి కనుక మీరు చిన్నప్పటి నుంచే కనుక ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని కనుక చెప్పినట్టయితే కనుక వాడి పెరిగి పెద్దపడి బాగా చదువుకొని ఆ ఉన్నత స్థితికి వస్తాడు. ఎలాగంటే ఆ పిల్లవాడికి ఇప్పుడే ఒక విత్తనాన్ని నాటండి, ఒక లక్ష్యాన్ని నాటండి, ఒక పడుదలను నాటండి, ఒక కోరికని, ఒక తృష్టిని, వాడికి యాస్పిరేషన్ని, అరే నువ్వు డాక్టర్ అవ్వాలని చెప్పి ఒక కోరిక పెట్టండి. అదే వాడి మనసులో ఎప్పుడు కూడా చదవాలి అని చెప్పి పట్టుదలతో వస్తుంది. చివరికి గాలిపటానికి కూడా సూత్రం అనేది ఎంత ఇంపార్టెంటో, ఓడకు కూడా దిక్సూసి ఎంత ఇంపార్టెంటో, పడవ కూడా తెడ్డి ఎంత ఇంపార్టెంటో, ప్రతి వ్యక్తి కూడా ఒక లక్ష్యం అనేది ఇంపార్టెంట్. ఆ లక్ష్యాన్ని మనం ఏం చేయాలంటే చిన్నప్పుడే పిల్లవాడిలో మనసులో పెట్టాలి. ఆ మనసులో కనుక పెట్టినైతే కనుక దానికి తగ్గట్టుగా వాడు కూడా ఆ చదవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి టీచర్స్ యొక్క బాధ్యత ప్రకారం మన విద్యార్థుల యొక్క బాగా చదువు రావాలంటే కనుక మీ యొక్క పేరెంట్స్ కూడా మీ బాధ్యత ఉంటుందండి. తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ప్రతి విషయాన్ని కూడా హోంవర్క్ చేస్తున్నాడా, చేయట్లేదా, నోట్స్ రాస్తున్నాడా రాయట్లేదా, ఎగ్జామ్స్ మార్కులు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటే కనుక, ఎందుకంటే నేను చెప్పేది చిన్నప్పుడే కనుక వాడు పెరిగే మొక్క లాంటి వాడు.
ఆ పెరిగే మొక్కని మనం తుంచకూడదు. ఆ పెరిగే మొక్క పెద్ద అయిపోయి 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత పీజీ, తర్వాత ఎనీ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెబుతూ ఉన్నానండి, మీకు కష్టపడి చదివాం కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నామండి. కష్టపడి చదివాం కాబట్టి వీరంతా కూడా ఇదే పొజిషన్లో ఉన్నారు. నేను 3 చోట్ల ఉన్నాను. మైలవరం లక్కిరెడ్డి కాలేజీ, లక్కిరెడ్డి స్కూల్కి కనుక నేను హై స్కూల్కి హెచ్ఎంగా ఉన్నాను. తిరువూరు గమ్మరుడు ఎంఏగా అనుకున్నాను. ఎంతో కష్టపడ్డాను కాబట్టి ఈ స్థాయికి వచ్చాను. ఈ స్థాయికి వచ్చేసి ఈ సభలో మీ ముందు మాట్లాడుతున్నాను. ఈ స్థాయికి రావాలంటే కష్టపడాలి. ఒకవేళ కనుక కష్టపడకుండా ఉంటే కనుక మనం రోడ్డు మీద చూస్తూ ఉన్నామండి, రిక్షా తొక్కేవాడు, రాళ్ళు మోసేవాడు, సిమెంట్ పని చేసేవాడు, కరెంట్ పని చేసేవాడు, వైరింగ్ చేసేవాడు, టింకరింగ్ చేసేవాడు, మార్పులు వేసేవాడు, చాలామంది మనం చూస్తూ ఉన్నామండి. వాళ్ళంతా కూడా సరిగ్గా సక్రమంగా బడికి వెళ్ళక, చదువు లేక, స్కూల్కి వెళ్ళక వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా తయారు చేసుకున్నారు. కాబట్టి మన విద్యార్థులు కూడా మా యొక్క స్థితికి, మా యొక్క ఉన్న స్థితికి రావాలంటే దీనిలో కూడా మీరు యొక్క కష్టాన్ని చేయించాలి. ఆ పిల్లవాడికి ప్రతిదీ చెప్పాలి. తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్పి, ఒప్పు చేస్తేనేమో ఒప్పు చేసి చెప్పేసి ప్రతిదీ కూడా ఖండించుకుంటూ రావాలి. కానీ తప్పు చేస్తేనేమో ఒప్పుగా మార్చకూడదు. కాబట్టి ఈ ప్రకారంగానే చేస్తే కనుక పిల్లవాడు తన తప్పును తెలుసుకుంటాయండి. ఈ విధంగా భవిష్యత్తులో ఎలాగ ఉండాలి. అలానే ఈరోజు కనుక చూస్తే కనుక ముఖ్యమైన విషయం అండి, సెల్ ఫోన్ పట్టుకోవడం, సోలు మాట్లాడటం. ఈ సెల్ ఫోన్ చూడండి, అన్ని బంధాలు పోయినాయండి. ఈ సెల్ ఫోన్ వల్ల భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్కచెట్ల మధ్య కానీ, మన మధ్య కానీ, అన్ని మధ్య కానీ సంబంధాలు పోయినాయి. మాకంటే తప్పదు. మాకు జిల్లా విద్యాసాగర్ గారు మాతో మాడుతూ ఉంటారు కాబట్టి సెల్ ఫోన్ తప్పదండి. కాబట్టి దయచేసి ఒకటే చెప్తాండి, ఈరోజు సమాజంలో దీనివల్ల ఉపయోగం ఉంది, దీనివల్ల నష్టం కూడా ఉందండి. దయచేసి నేను ముఖ్యంగా చెబుతున్నానండి, ఈ సెల్ ఫోన్ వల్ల చాలా 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 సమాజం మొత్తం కూడా చూస్తే ఈరోజు జనరేషన్ యూత్ మొత్తం కూడా పాడవుతుంది. నేను ముఖ్యంగా చెబుతూ ఉన్నానండి, ఆ రోజు కానీ సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ వస్తే అందరూ కూడా ఒక ఇంట్లో కూర్చొని సరదా కూర్చొని అన్ని కూడా తింటూ ఆనందంగా మనం ఆడుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు కనుక పండుగ వస్తే అమ్మగారేమో ఫోన్ తీసినట్టు వెళ్తారు, నాన్నగారేమో ఇటు పెడతారు, అక్కేమో ఇటు పెడుతుంది, ఇటు పెడుతుంది, చివరికి ఎవరు మిగలరండి. ఈరోజు సమాజం అంతా కూడా సెల్ ఫోన్, అలానే చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి, వీటికి చాలా దూరంగా ఉంచండి. దయచేసి నేను చెప్తూ ఉన్నానండి. అలానే పిల్లవాడిని కూడా సెల్ ఫోన్కి అలవాటు చేయబాకండి. ఆ టీవీలు వాటి కూడా దూరంగా ఉంచండి. చెడు సవాసాలు కానీ దూరంగా ఉండండి. స్కూల్కి వచ్చామంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పి ప్రతి విషయాన్ని కూడా మీరు విద్యార్థికి చెబుతూ ఉండండి. మీ పిల్లవాడికి చెబుతూ ఉండండి. చెడు సవాసం చేయబాకరా, మన జీవితం ఏంట్రా, పాపం మీరంతా కూడా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ యొక్క రక్తాన్ని కూడా చెమటను మార్చుకొని, డబ్బుగా మార్చుకొని ఆ విద్యార్థుల్ని, మిమ్మల్ని చదువు కోసం ఈ స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. ఆ పేరెంట్స్ కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారండి, డబ్బున్నవాడు ఉంటారు, పేదవాడు ఉంటారండి. వాళ్ళ స్థాయి రాకూడదని చెప్పేసి విద్యార్థులను స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విద్యార్థుల యొక్క జీవితం కూడా బంగారు భవిష్యత్తు అవ్వాలంటే కనుక మన చేతులు కూడా ఉంటుందండి. ఉపాధ్యాయుల యొక్క చేతులు కాకుండా పేరెంట్స్ చేతులు కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ జీవితం బంగారు భవిష్యత్తు చేయాలన్నా, వాళ్ళ మంచి భవిష్యత్తు వేయాలన్నా కూడా అంతా మన చేతిలో ఉంటుంది. కాబట్టి దయచేసి ముఖ్యంగా చెప్పేది, సెల్ ఫోన్ దూరంగా ఉంచండి, టీవీలకు దూరంగా ఉంచండి, చెడు సవాసం దూరంగా ఉంచండి, చెడు దూరంగా ఉంచండి. మీ విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ లక్ష్యం కోసం, వాళ్ళ కోరిక కోసం, వాళ్ళ తపన కోసం ఏం చేయాలో ముందుగా ఒక ప్లాన్ వేయండి. ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ తగ్గట్టుగా చేయండి. ఇప్పుడు కనుక వాడి జీవితం కనుక పైకి పెరగాలి, 10th అవ్వాలి, ఇంటర్మీడియట్ అవ్వాలి, అంతేగాని వాడి జీవితం కనుక మధ్యలో అందం కాకూడదు. గుర్తుపెట్టుకోండి. ఒక ఉదాహరణకి మనకి టేకు చెట్టు కూడా పెరిగేటప్పుడు ఆకులు మనం తీసుకుంటూ పెడుతూ ఉంటాం. అలాగే చివరికి అది పెరిగి పెద్ద అవుతుంది. అలా కాకుండా కనుక మన ఆకులు కనుక తుంచకపోతే కనుక అది అక్కడే ఆగిపోతుంది. అలానే కనుక మనం పాకే మొక్క ఉంది, ఆ మొక్కకు మనం ఏం చేస్తామంటే తాడు కట్టి పైకి లాగుతాం. ఆ పైకి లాగినప్పుడు అది ఏం చేస్తుంది, పైకెడుతూ ఉంటుంది. ఆ తాడు కనుక లేకపోతే ఆ మొక్క కిందే ఉంటుంది. కాబట్టి వాడి జీవితాన్ని కనుక బంగారు భవిష్యత్తు అంతా మన చేతిలో ఉందండి. మీ పిల్లవాళ్ళు ప్రతి ఒక్కళ్ళ టీచర్ని చూసుకోండి, డాక్టర్ని చూసుకోండి, యాక్టర్ చూసుకోండి, మీ ఇష్టం అంటే ఏమైనా చూసుకోండి. ఒక మంచి దిక్సూచిగా ఉండండి, ఒక గైడ్గా ఉండండి, ఒక ఫ్రెండ్గా ఉండండి, ఒక ఫాదర్గా ఉండండి, ఒక దిక్సూచిగా ఉండి మీ పిల్లవాడి యొక్క జీవితాన్ని మొత్తం కూడా బంగారు భవిష్యత్తుగా మార్చాలని చెప్పేసి ఒక తపనతో, ఒక తృష్ణతో, ఒక అవగాహనతో, ఒక ఆలోచించి మీరంతా కూడా మీ విద్యార్థుల్ని బంగారు భవిష్యత్తు చేస్తారని, అలానే కనుక
అన్ని విషయాల్లో కూడా నేను ఒకటే చెబుతా, గుర్తుపెట్టుకోండి, మనకి గవర్నమెంట్ స్కూల్స్ మాకు ఉంటాయి, ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ ఉంటాయండి. ఆ పిల్లవాడి కనుక ఆర్థిక పరంగా కనుక ఏమన్నా సరే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కష్టంగా ఉంటే మాలాంటి వాళ్ళని కలిసినా కూడా మేము కాలేజీతో మాట్లాడి తప్పనిసరిగా పీజీ విషయాన్ని మినహాయింపిస్తానండి, నేను తప్పనిసరి చెబుతూ ఉన్నాను. అలానే తిరువులు కూడా నారాయణ కానీ, చైతన్య కానీ, సెయింట్ ఆన్స్ కానీ అన్నింటిని కూడా మినహాయింపించాను. వాడు చదువుకోవాలని కోరికగా ఉంది, కానీ ఫీజులు కట్టలేకపోతున్నాడు. నేను తప్పనిసరిగా వెళ్ళి నారాయణలో కానీ, సెయింట్ ఆన్స్, చైతన్య, ఏ స్కూల్ అయినా సరే, కాలేజీ అయినా సరే, నేను వెళ్ళి మాట్లాడి ఆ పిల్లవాడి యొక్క జీవితాన్ని అంధకారం చేయకూడదు. వాడి జీవితం అంధకారం అయితే ఎవరు కూడా వాడికి మమకారం చూపించరు. ఆ మమకారం చూపారు కాబట్టి ఎవరు కూడా సహకారం చేయరు. ఆ సహకారం చేయకపోతే చివరికి వాడి భవిష్యత్తు అంతా కూడా అంధకారం అవుతుంది. కాబట్టి అటువంటి విద్యార్థుల యొక్క జీవితాన్ని అంధకారం కాకూడదనే ఉద్దేశంతో వారికి ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నానని చెప్పేసి, నేను ఉన్నానని వస్తాను, మీ పేరెంట్స్తో మాట్లాడతాను, తప్పనిసరిగా విద్యార్థులను ఇంటర్మీడియట్ కాలేజీ చేర్పిస్తాను. అవసరమైతే ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి కొంత ఫీజు విషయం కూడా తగ్గింపు చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలానే మీ ఫీజుల విషయంలో కనుక ఎటువంటి ఇబ్బందికరంగా ఉన్నా నాతో చెప్పండి, నేను వస్తాను. ఏ స్కూల్కైనా సరే పర్వాలేదండి, ఈ 2 మండలాల్లో ఏదైనా పర్వాలేదు, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదైనా కూడా మీకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా నన్ను పిలవండి, నేను ఉన్నాను, నేను వస్తాను, నేను మొత్తం కూడా మీ సమస్యను పరిష్కరిస్తాను ఉద్దేశంతో మీ తప్పనిసరిగా మీ ఇంటికి వస్తాను, మీ పిల్లవాడి సమస్య తీరుస్తాను. ఎందుకంటే వాడి జీవితం దీంతో ఆగకూడదు. ఆ జీవితం ఇంతటితో ఆగకుండా వాడి జీవితం బంగారు భవిష్యత్తు అయిపోవాలి, బాగా చదువుకోవాలి, వాడు నుంచి ఉద్యోగం తెచ్చుకొని మన అమ్మా నాన్న కూడా సంతోషంగా చూడాలి. ఆ ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నానండి. కాబట్టి ఈ విషయంలో కనుక మీ కోఆపరేషన్ ఉంటుంది, మా కోఆపరేషన్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చడం ఇంతటితో నేను ముగిస్తున్నాను, ఎక్కువ చెప్పట్లేదు, ఇప్పటికే ఎక్కువైనట్టుంది. కాబట్టి సభాముఖం కూడా చెబుతున్నా అండి, పిల్లవాడి మాత్రం జీవితాన్ని అంధకారం చేయబాకండి. ఆ పిల్లవాడి జీవితాన్ని బంగారు భవిష్యత్తు చేయండి. ఈ విషయంలో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మేము ఉన్నాము. మీకు ఎటువంటి సమస్య వచ్చినా మా దగ్గర రండి. అవసరమైతే కనుక ఈ ప్రిన్సిపల్ గారితోనో, ఈ విద్యావేత్తలతోనో, ఈ ప్రముఖులతోనో అందరితో కూడా నేను మాట్లాడతాను. అవసరమైతే ఆ విద్య ఆగకుండా ఆ విద్య ముందుకు వెళ్ళటానికి నా వంతు సహాయం చేస్తానండి. కాబట్టి మీ పిల్లల్ని బంగారు భవిష్యత్తు చేసుకోండి. పాపం పిల్లవాడిని మాత్రం సెల్ఫోన్ దూరంగా ఉంచండి, టీవీలు చెడుగా ఉంచండి. ఆ స్కూల్కి వచ్చామంటే చదువుకున్నామా వెళ్ళామనేటట్టుగా ఉండాలి తప్ప, చదువుకున్నామా ఏదో కాలక్షేపానికి వచ్చామా అని చెప్పకుండా మీ అమ్మా నాన్న కూడా సరే పిల్లవాడా, రేపు మీ కష్టపడ్డావురా బాబు, డబ్బులు లేకపోయినా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి పండగ కూడా పేరెంట్స్ డబ్బులు లేకపోయినా సరే వాళ్ళు కొత్త బట్టలు కట్టుకోకపోయినా పర్వాలేదు, ఆ పిల్లవాడి కోసం ఏం చేస్తారంటే పేరెంట్స్ పాపం వాళ్ళకి మాత్రం బట్టలు కొనిస్తూ ఉంటారు. ఎందుకంటే మన జీవితం వాడి జీవితం అవ్వకూడదు, వాడి జీవితం బంగారు భవిష్యత్తు అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మా వంతు కృషి చేస్తామండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి, మీ పిల్లల జీవితాన్ని బాగా బంగారు భవిష్యత్తు చేయండి. ఈ అవకాశం ఇచ్చిన జీవి అకాడమీ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలండి. పేరెంట్స్ మొత్తం నా ధన్యవాదాలు, విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్.